నమస్తే, SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. మనమంతా హిందువులం, మనమంతా బంధువులం. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను ప్రతి ఒక్క హిందువు గుర్తుపెట్టుకోవాలి. మన దేశ ధర్మాన్ని, సంస్కృతిని, సంప్రదాయాల్ని ప్రతి ఒక్క హిందువు కాపాడుకోవాలి. శ్రీ 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 ఆదిత్య పరశ్రీ స్వామీజీ అన్నారు. అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలం ఓదివీడు గ్రామంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా హిందూ సమ్మేళనం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హిందూ సమ్మేళనానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన శ్రీ 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 ఆదిత్య పరశ్రీ స్వామీజీ మాట్లాడుతూ, భారతదేశానికి ఆత్మ ప్రాణం హిందూ ధర్మమని, హిందూ సంస్కృతి మరియు హిందూ సమాజం అయినటువంటి హిందూ సమాజాన్ని చైతన్యవంతం చేసి సమైక్యపరిచి మన భారతదేశాన్ని విశ్వగురువుగా నిర్మాణం చేయాలనే లక్ష్యంతో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 1925వ సంవత్సరంలో ప్రారంభించబడిందని, సంఘ ప్రయాణంలో 100 సంవత్సరాల నిరంతర కృషిని, మన సఫల కార్యాన్ని ఒకసారి సింహలోకనం చేసుకుంటూ భవిష్యత్తు సాధన మార్గాన్ని దర్శిస్తూ ఈ మహత్కార్యంలో హిందూ బంధువులందరికీ భాగస్వామ్యాన్ని కోరుకుంటూ హిందూ సమ్మేళనం నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. భవంతు సుఖినః అనగా సృష్టిలో ఉన్న అన్ని జీవరాశులు సుఖంగా ఉండాలని ప్రార్థన చేసేదే హిందువేనని, కులం ఇంటి వరకే పరిమితం, గడప దాటితే మనమంతా హిందువులు అనే భావన నిర్మాణం చేయడం, మన దేవాలయాల వ్యవస్థను పరిరక్షించుకోవటం, సామాజిక సామరస్యతను నిర్మాణం చేయటం, కుటుంబ వ్యవస్థను బలోపేతం చేయటం ఈ సమ్మేళనం యొక్క ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన వక్త శ్రీ ఆలూరు రాఘవేంద్ర, ప్రాంత సహసంపర్క ప్రముఖ RSS కార్యకర్తలు, VHP కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు. ఆర్వి కృష్ణారెడ్డి, అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్. ఎంతో శ్రమ కోర్చి 1000 కిలోమీటర్ల దూరం ప్రయాణించి మళ్ళీ మన కోసం రావడం జరిగింది. భోజనాలు ఇప్పుడే పెట్టబడవు, శాంతి మంత్రం అయిన తర్వాతనే భోజనాలకు వెళ్ళాలి. దయచేసి తల్లులు, తండ్రులు, వచ్చిన అతిథులు, హిందూ బంధువులందరికీ నమస్కారం. దయచేసి గమనించండి, దాదాపు ఒక నెల రోజులు కష్టపడి ఇంత సభ జరగడానికి కారణమని ఎంతో మంది శ్రమ ఉంది. ఆ శ్రమను వృధా చేయకుండా ఉండాలంటే లేదు, ఇతర దేవీ దేవతలు కూడా మనకేం సంబంధం లేదు. మన దేవుళ్ళని మనం పూజించుకుందాం, మన ధర్మాన్ని మనం గౌరవించుకుందాం. ఈ సభా వేదికగా, ఈ వేదిక మూలకం ఒక మాట చెప్తాను. చాలా మంది ఈ మధ్యలో మాదిగ సమాజానికి చెందిన వాళ్ళు, మాల సమాజానికి చెందిన వాళ్ళు, SC ST BC మైనారిటీ కులాల వాళ్ళందరూ కూడా మతం మారుతున్నారని నేను చాలా సందర్భాల్లో విన్నాను, పెద్దలు కూడా చెప్పారు. చూడండి, ఆనాడు ఒక అడ్డిముట్టని వానికి గర్భాలయంలో పిలిపించి మరీ మంత్రాక్షతలు ఇచ్చాడు మంత్రాలయం రాఘవేంద్ర స్వామి. అలాగే బ్రహ్మం గారు ఎందరో ఆ కాలంలో పంచమ జాతి వాళ్ళని వెలివేసిన వాళ్ళందరికీ కూడా బ్రహ్మం గారు గురుబోధ ఇచ్చి తారక మంత్ర ఉపదేశం చేశాడు మనకు. అలాగే జగజ్యోతి జగద్గురు అయినటువంటి బసవేశ్వరుడు అందరికీ లింగధారణ చేసి మత సామరస్యం, ధర్మ సామరస్యం తెలియపరిచాడు. అలాగే రామానుజాచార్యుల వారు కూడా గాలి గోపురం పైకెక్కి అష్టాక్షరి మహామంత్రాన్ని యావత్ ప్రపంచానికి, సభ్య సమాజానికి అందరికి ధారపోశాడు. ఇటువంటి మహనీయులు మనకున్నారు. మీరు వాళ్ళను పూజించుకోవాలి, వాళ్ళ ఫోటోలు మీ ఇంట్లో పెట్టుకోవాలి, వాళ్ళకు దీపాలు పెట్టాలి మీరు తప్ప, వాళ్ళని రోజు పూజించుకోవాలి తప్ప, మీకు సంబంధమే లేని వాళ్ళనందరినీ మీ యొక్క వారసత్వంలో చేర్చుకున్నారు. దయచేసి ఈ తప్పుని మీరు మానండి, ఈ తప్పు నడవడికను మీరు బంద్ చేయండి. మన ధర్మాన్ని గౌరవించాలి, మన దేవీ దేవతలను పూజించుకోవాలి. అవునా కాదా? అవునా కాదా? చూడండి, వేరే మతంలో పోతే మీకు ఒకటే దేవుడు ఉంటాడు, వేరే మతంలో పోతే మీకు ఒకటే దేవుడు ఉంటాడు. మన ధర్మంలో 33 కోట్ల దేవతలు ఉన్నారు. ఒకవేళ నీకు శివునితోనూ పోరు కొడితే విష్ణుమూర్తిని పూజించుకో, విష్ణుమూర్తితోనూ పోరు కొడితే బ్రహ్మదేవుని పూజించు, బ్రహ్మదేవునితోనూ పోరు కొడితే ఇంద్రుని పూజించు,
అగ్నిదేవుని పూజించు, వాయుదేవుని పూజించు, వరుణదేవుని పూజించు. దేవుళ్ళనంతా కొలిసి 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 యాసరికొచ్చి బోర్ కొడితే మాలాంటి యోగులను పూజించు, అఘోరాలను పూజించు, పీఠాధిపతులను పూజించు. ఇంతమంది మీకున్నారు పూజించుకోవడానికి. ఒకవేళ దేవుళ్ళొద్దు గురువులొద్దు అనుకుంటే, దేవుళ్ళొద్దు గురువులొద్దు అనుకుంటే గావో విశ్వస్య మాతరః 33 కోట్ల దేవతలకు మాతృస్థానమైనటువంటి గోమాతను పూజించుకోండి. ఒకవేళ గోమాతను కూడా పూజించుకున్నాను స్వామి, ఒకవేళ గోవును పూజించుకుంటే మాతో మాట్లాడదు కదా అని మీరు అనుకుంటే, భారతదేశానికి ప్రాణాధారమైనటువంటి 7 జీవనదులు, వాటి ఉపనదులైనటువంటి 300 నదులు మనకున్నాయి. నదులను పూజించండి. ఒకవేళ నదులను కూడా పూజిస్తలేను స్వామి అంటే, అశ్వత్థో నారాయణారిహి అని చెప్పింది వేదం. రావి చెట్టును పూజించు, తులసి చెట్టును పూజించు, మర్రి చెట్టును పూజించు, మేడి చెట్టును పూజించు. ఒకవేళ ఇవి కూడా మాకు అవసరం లేదు స్వామి అనుకుంటే, ప్రతిరోజు ఈ భూమండలాన్ని పరమ పావనం చేసే సూర్యనారాయణమూర్తిని పూజించు. ఇన్ని ఉన్నాయి. ఇంకేం కావాలి? ఇంకేమన్నా కావాలో చెప్పండి. నమస్తే, SR7 టీవీకి స్వాగతం. నా పేరు ఆర్వి కృష్ణారెడ్డి, అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్. మరి ఈరోజు ప్రపంచ దేశాలన్నిటికీ కూడా భారతదేశ సంప్రదాయాలు, సంస్కృతి, మరి హిందూ ధర్మం అనేటువంటిది మన ప్రపంచ దేశాలన్నిటికీ కూడా ఆదర్శంగా ఉండేటువంటిది. ఇలాంటి సంప్రదాయాలు, సంస్కృతి కాపాడుకోవడం కోసం, అలాగే మన దేశాన్ని కాపాడుకోవడం కోసం దాదాపుగా 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఈరోజు దేశవ్యాప్తంగా కూడా లక్షల సంఖ్యలో హిందూ సమ్మేళనాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ఈ హిందూ సమ్మేళనం జరుపుకోవడం, మరి హిందువులలో ఒక చైతన్యాన్ని తీసుకురావడం కోసం, మరి హిందువులు మత మార్పిడి జరగకుండా ఉండడం కోసం మరి మన RSS అనేటువంటిది ముఖ్య పాత్ర పోషిస్తూ ఈరోజు మరి ప్రజల నుంచి ఎంతో అభినందనలు పొందడం జరుగుతూ ఉంది. మరి హిందూ సమ్మేళనం యొక్క ప్రాముఖ్యత ఏంటి, మన భారతదేశ సంప్రదాయం, సంస్కృతి, మరి అలాగే హిందూ ధర్మం ఎలాంటి విలువలతో కూడుకున్నటువంటిది, అలాగే భవిష్యత్తులో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చేయబోయేటువంటి కార్యక్రమాలు ఏంటి అనేది ఒక సమాచారాన్ని తీసుకున్నాం. నమస్తే సార్. రాఘవేంద్ర, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ ప్రాంత సంపర్క సార్, ఈరోజు లక్షల సంఖ్యలో ఈరోజు హిందూ సమ్మేళనాలు జరుపుకోవడం, అలాగే RSS 100 సంవత్సరాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ హిందూ సమ్మేళనం యొక్క ప్రాముఖ్యత ఏంటి, అలాగే హిందూ ధర్మం యొక్క ప్రాముఖ్యత ఏంటి, అలాగే భవిష్యత్తులో మీ RSS చేయబోయేటువంటి కార్యక్రమాలు ఏంటి అనేది ఒక సమాచారం ఇవ్వండి సార్. రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ప్రారంభించి 100 సంవత్సరాలు అయినటువంటి సందర్భంగా దేశం మొత్తం మీద 1 లక్ష పైన ఇట్లాంటి హిందూ సమ్మేళనాలని ఏర్పాటు చేయాలని చెప్పి, ఈ హిందూ సమ్మేళనాలతో పాటు ఇంకా 6 రకాల కార్యక్రమాలని సంఘం చేపట్టింది. విజయదశమి రోజున విజయదశమి ఉత్సవాలు దేశం మొత్తం మీద సుమారుగా 2 లక్షల ప్రదేశాలలో విజయదశమి ఉత్సవాలు జరిగాయి. తర్వాత ఒక నెల రోజుల పాటు ఇంటింటికి వెళ్ళి రాష్ట్రీయ స్వయం సేవక సంఘం చేసినటువంటి పని రాబోయే 10-15 సంవత్సరాల్లో సమాజంలో రావాల్సినటువంటి మార్పు, వీటన్నిటి విషయాలపైన ఇంటింటికి వెళ్ళి కరపత్రం ఇచ్చి సమాజంలో ఒక మార్పుని తీసుకుని వచ్చేటువంటి ప్రయత్నం కోసం గృహ సంపర్కం అన్నటువంటి ఒక కార్యక్రమం చేశాము. అదే పద్ధతిలో ఈ సంవత్సరం, వచ్చే సంవత్సరం అక్టోబర్ వరకు వివిధ రకాల కార్యక్రమాల్లో ప్రజల్లో అన్ని ప్రాంతాల ప్రజలని, అన్ని గ్రామాల ప్రజలని, అన్ని వర్గాల ప్రజల్ని కలిసేటువంటి ఒక ప్రయత్నం విస్తృతంగా సంఘము ఈ శతాబ్ది సందర్భంగా చేస్తుంది. అందులో ప్రధానంగా ఈరోజు హిందూ సమ్మేళనాల పేరు మీద విస్తృతంగా సుమారుగా ఆంధ్రప్రదేశ్లో 2500 పైన హిందూ సమ్మేళనాలు జరుగుతున్నాయి. దేశం మొత్తం మీద 1 లక్ష హిందూ సమ్మేళనాలు జరుగుతున్నాయి. సుమారుగా ప్రతి 10-15 వేల జనాభా ఉన్నటువంటి బస్తీ లేదా
3-4 పంచాయతీలు కలిసినటువంటి ఒక సంఘ మండలం కేంద్రంగా ఈ హిందూ సమ్మేళనాలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ మొత్తంలో చాలా కోలాహలంగా ప్రజలందరూ హిందువులందరూ కలిసి